హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజైతే మా హస్బెండ్కి నాకు స్పెషల్ డే అండి. ఎందుకు అనుకుంటున్నారా? మా రిష్విత బర్త్డే అండి ఈరోజైతే. రిష్విత బర్త్డేని ఎలా సెలబ్రేషన్ చేసుకున్నామో చూసేయండి. ఇదైతే బర్త్డే రోజు మార్నింగ్ వీడియో అండి. స్కూల్కి అయితే పంపిస్తున్నాను రిష్వితాని ఇంకా రామ్ని. రిష్వితకైతే వాళ్ళ డాడీ టిఫిన్ చేపిస్తారు, బాబుకి అయితే నేనే టిఫిన్ చేపిస్తానండి. అలా ఇంకా రిష్విత టిఫిన్ చేశాక నేనైతే రెడీ చేస్తున్నాను. ఇక్కడ జడ వేస్తున్నానండి. నాకు వచ్చిన హెయిర్ స్టైల్లో ఒకటి స్టెప్ జడ వేశానండి. అది బాగానే సెట్ అయింది రిష్వితకి. రామ్ అయితే ఇక్కడ ఆడుకుంటున్నాడు. టిఫిన్ చేసి రెడీ అయిపోయాడు స్కూల్కి. రామ్ లేవడం లేట్ అయినా కానీ స్పీడ్గానే రెడీ అవుతాడండి. తొందరగా స్నానం చేస్తాడు, తొందరగానే టిఫిన్ చేస్తాడు. రిష్విత తొందరనే రెడీ అవుతుంది కానీ టిఫిన్ తినడంలోనే లేట్ అవుతుందండి రిష్వితని. అక్కడే స్కూల్ టైం అయిపోతుంది. బస్ కూడా వచ్చి వెయిట్ చేస్తుంది ఒక్కొక్కసారి. నన్ను చూసి అయితే భయపడకండి. ఇంకా మార్నింగ్ వాళ్ళని రెడీ చేసే హడావిడిలోనే ఉన్నాను. ఇక్కడ మా మామయ్య ఫోటోకి అయితే దండం పెడుతుందండి రిష్విత. ఇంకా దేవుని దగ్గర కూడా చాక్లెట్స్ పెట్టి దండం పెట్టమన్నారు. చిన్నప్పుడు మా మమ్మీ కూడా అలానే చెప్పేది మాకు, దేవుని దగ్గర చాక్లెట్స్ పెట్టి దండం పెట్టమని. ఇప్పుడు నేను కూడా మా పిల్లలకి అలానే చెప్తాను. ఏమైనా స్వీట్స్ వేస్తే స్వీట్స్, చాక్లెట్స్ అయితే చాక్లెట్స్. ఇంకా దండం పెట్టుకొని స్కూల్కి అయితే టైం అయిపోతుందండి. హడావిడిగా బయలుదేరిపోతున్నారు. ఇక్కడ ఆ రోజు బర్త్డే కదా, స్పెషల్ కదా అని బస్కి అయితే వెళ్ళేదండి. మా హస్బెండ్ అయితే డ్రాప్ చేస్తున్నాడు. మా పిల్లలు తిరిగి ఇంటికి వచ్చేసరికి వాళ్ళ నాన్నమ్మ వాళ్ళు ఉన్నారు. ఫుల్ హ్యాపీగా ఫీల్ అయింది మా రిష్విత అయితే. వాళ్ళ నాన్నమ్మ అయితే డ్రెస్ చూస్తుంది, చాలా బాగుంది అని చెప్పేసి అనంది. ఈ ఫ్రాక్ వచ్చేసి మా అత్తయ్య రెడీమేడ్ అనుకుంది, కాదండి ఇదైతే నేనే స్టిచ్ చేశాను మా పాపకి. ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడైతే న్యాచురల్గానే వాయిస్ ఇస్తున్నాను, చూసేయండి. చేస్తున్నావు అత్త? ఈరోజు రిషిత బర్త్డే కదా, స్పెషల్ ఏంటి? ఇది చూపి. చికెన్, ఇది చికెన్ బగారా రైస్. ఇంకా లెమన్ కట్ చేయాలి. పచ్చి పులుసు మార్నింగ్ చేసింది. ఆలూ కర్రీ. ఏ రిషిత కానీ బర్త్డే పాపడే గిఫ్టే వచ్చిందండి, బెలూన్స్ అన్ని. హాయ్ చెప్పండి అందరూ. మా రిషితని అందరూ ఆశీర్వదించాలి మంచిగా ఈ వీడియో చూసి, ఓకేనా? తినే అనిత గారు. అనిత ఏ పగులితే మాత్రం మామూలుగా ఉండదు మీకు. ఆల్రెడీ ఇప్పుడు ఒకటి పగిలిపోయింది. అంతే కదా. ఏ రిష్విత వద్దు నానా. భయం వేసినట్టుంది. తేజు ఖాతాలో ఒక బెలూన్ వలిగిపోయింది కదా తేజు. ఏం కాదులే, మంచిదే కదా. హ్యాపీ బర్త్డే రిష్విత. హాయ్ కళ్యాణ్ అక్క. హాయ్ అత్తమ్మ. మా అత్తను కూడా మేము మంచిగా పడాలి. మేము అసలు వీడియోలు ఎప్పుడు లేవు. అక్క చెల్లెళ్ళం మేమిద్దరం. మా రఘు ఎలానో నేను అలానే వెళ్ళాను. అట్లా అక్కడే పెడతాం. అక్కడే పెడతావా? సరే సరే తీస్తా. ఓకేనా అనితక్క? నీదేనా డెకరేషన్? నక్షత చెప్పినట్టు వినట్లేదు. అనితకి ఇష్టమైనట్టు చేస్తుంది. మరి ఇక్కడ బెలూన్ అక్కడ బెలూన్ అంటావు, అది కింద కూర్చుంటుందా చైర్లో కదా? ఎలా లేచిందో దీని కింద పెట్టి ఒక్కటే పగిలింది అనుకో. డన్నా?
హాయ్. రెడీయా కేక్ కటింగ్కి? పిల్లలు రాలేదు బిగుసుకోపోయితున్నావా? ఓకేనా? ఓకే అక్క. పెద్ద కాదండి. ఓకేనా? నువ్వు ఎందుకుంటలేవు? నీకు ఫ్రేమ్ లో పడట్లేదు. నేను అడ్డం ఎందుకు అంటాడు వాడు? అవుట్ సైడ్ లేదు ఉందో అక్కడ పడతావు. ఓకే చెప్పండి. తల్లిగా కానీ హ్యాపీ అయ్యో నా మాట్లాడి అక్కడ పెట్టు, అక్కడ పెట్టు కానీ నువ్వు పెట్టు. అయ్యో అక్కడ పెట్టు, ఇక్కడ పెట్టు. అయిపోయింది ఇంకేనా? అవునా? ఏం చేస్తున్నావురా? చూడు చూడు. నా గిఫ్ట్ అది. తమ్ముడు పెట్టు. ఆల్రెడీ కేక్ మొత్తం పెట్టిన తింటాడు వాడు. పిల్లకి ఇద్దరు ఒకేసారి పెట్టండి. ఇటు చూడు కళ్యాణి, ఇటు చూడు కళ్యాణి. ఓకేనా? ఓకే రండి. రోడ్లో పెట్టుకుంటారా? స్టార్ట్ అయిపోయింది. బెన్ను రా, నువ్వు రా. ఓకేనా? స్మైల్ స్మైల్. హ్యాపీ బర్త్డే కళ్యాణి. థ్యాంక్ యూ చెప్పు అత్తకు. థ్యాంక్ యూ అక్క, అత్త అని చెప్పు. ఎర్లీ గిఫ్ట్స్ అక్క. చూసారు కదా ఎంత గోలగోలుగా ఉందో. ఇది మిస్ అవ్వకూడదనే నేను న్యాచురల్గానే పెట్టేశాను, పిల్లల హడావిడి ఎలా ఉందో అని చెప్పేసి. తనకైతే అందరూ గిఫ్ట్ ఇవ్వడంతో చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది రిష్విత అయితే. ఇక్కడైతే మా అత్తయ్య, మా కళ్యాణి వదిన అంటే మా ఆడపడుచు, ఇంకా మా సెకండ్ మరిది అండి. తిను ఎవరో తెలిసిందే కదా, మా హస్బెండ్ రఘు గారు. తినైతే మా చిన్న మరిది సందీప్ లాస్ట్కి వచ్చాడండి. లాస్ట్ అంటే కేక్ కటింగ్ అయిపోయాక వచ్చేసాడు. వాళ్ళ బాబాయ్కి అయితే చూడండి కేక్ ఎలా తినిపిస్తున్నాను, హడావిడి చేసేస్తున్నారు. ఇంకా వీళ్ళందరూ రావడంతో అయితే రిష్విత్ అయితే ఫుల్ హ్యాపీ ఉంది. అనిత అక్క వాళ్ళ ఫ్యామిలీ అండ్
వాళ్ళ నాన్నమ్మ వాళ్ళు అందరు వచ్చారు, బాబాయ్ వాళ్ళు వచ్చారు కాబట్టి ఫుల్ రిష్విత హ్యాపీ అయిపోయిందండి ఈరోజు. మేమైతే రిష్విత బర్త్డేని ఎవ్రీ ఇయర్ ఇలా సింపుల్గానే చేసుకుంటామండి, ఆర్భాటాలు లేకుండా సింపుల్గానే చేసుకుంటాం ఇలా పిల్లల్ని పిలుచుకొని. ఇక్కడైతే ఇంటి పక్కన అన్నయ్య అండి, దీనైతే గిఫ్ట్ ఇస్తున్నారు రిష్వితాకి. ఇంకా రిష్వితాకి మేము కూడా గిఫ్ట్ తెచ్చామండి సర్ప్రైజ్గా, తనకు తెలియదండి ఇది ఏంటో. నువ్వేమనుకుంటున్నావు చెప్పు. చెప్పు. బ్యాగా బ్యాగా అంతేనా? రిష్వితాకి మేము ఏం గిఫ్ట్ ఇచ్చామో తెలియాలంటే మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేనైతే ముందు రోజు మేము నేషనల్ మార్ట్కి అయితే వెళ్ళామండి. అక్కడ ఒక ఐటెం నచ్చింది, ఆ ఐటెంని ఆ రోజు కొనియకుండా మా బర్త్డే రోజు మార్నింగ్ తీసుకొచ్చి గిఫ్ట్ ప్యాక్ చేసుకొని వచ్చామండి. ఇక్కడైతే పిల్లలకైతే చాక్లెట్స్, బిస్కెట్స్ అండ్ బౌండ్ ఇంకా కేక్ అయితే ఇస్తున్నాము. పిల్లల్ని కూర్చోబెట్టి అనితక్క అయితే పిల్లలందరికీ కేక్ అయితే ఇస్తుంది. డెకరేషన్ అయితే అనితక్క ఇంకా దక్షత అయితే చేసిండ్రు, ఉన్న బెలూన్స్తోనే సెట్ చేసేసిండ్రండి. థ్యాంక్ యూ అనితక్క అండ్ దక్షత. ఈ పిల్లలందరూ అయితే మా రామ్ అండ్ రిష్విత వాళ్ళ ఫ్రెండ్స్ అండి, మా కాలనీలో పిల్లలు ఓన్లీ. ఇంకా ముగ్గురు మిస్ అయ్యారు ఇందులో. ఇప్పుడైతే గిఫ్ట్ ఓపెన్ చేసేస్తుంది చూడండి. ఇక్కడ చూపి. మమ్మీ ఇచ్చిందా? మమ్మీ ఇచ్చింది. ఇది మా అంకుల్ ఇచ్చారు. శాంతి మామ కంపాక్స్ ఇచ్చారు. ఇంకొకటి ఇది మా ఫ్రెండ్ రిషి ఇచ్చాడు. బ్యాంగిల్స్ ఇప్పుడైతే ఇది ఓపెన్ చేస్తున్న బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో చూసేద్దాం. బాగున్నాయి నాకు. థ్యాంక్ యూ రిషి. మా రిష్వితకి అయితే బ్లెస్ చేయండి అందరూ. ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలి. థ్యాంక్ యూ అండి ఇప్పటివరకు చూసిన వాళ్ళకి.